అయ్యో, అనుకున్నట్టే జరిగిందే. ఎక్కువ అడుగులేకత్తయ్య, జారి పడేలా ఉన్నావు. నువ్వు అసలే ఒట్టి మనిషివి కూడా కాదు. నేను పడతానో పడనో గాని నయని అయితే మీ అమ్మవాళ్ళు బిగించిన ఉచ్చులో పడింది. అవును విక్రాంత్ బాబు, వాళ్ళు అఖండ స్వామి సాయం కోరడం వేరు, అతన్ని ఇక్కడికి తీసుకొచ్చి ప్రయోగించడం వేరు. ఎక్కడికి వెళ్ళారు? గార్డెన్లోకి పోయి మాట్లాడుకుంటే పర్వాలేదు విక్కీ. అఖండ స్వాముల వారికి గనక అనుమానం వచ్చి దేహాన్ని చెక్ చేస్తే కష్టం. అమ్మ వాళ్ళ అనుమానం వేరు, ఆ స్వామి ఆలోచన వేరు. పరీక్షించాలనుకుంటే సోదా చేయరతయ్య. ఏమో, వాళ్ళకి తగ్గట్టే దొరికాడు ఆ స్వామి. ఎలాంటి పూజలు ఇంట్లో చేయకుండా అడ్డుకోవాలి. ముగ్గు వెయ్యనివ్వం. ఆయనకి ముగ్గు వేయాలని ఇంట్రెస్ట్గా ఉంటే గుమ్మం ముందొకటి, గేటు దగ్గర ఒకటి వేయిస్తాను. వీలైతే కొన్ని రంగులు అద్దిస్తే సంక్రాంతి పండగ ఫీలే కొన్ని రోజులు ఉన్నట్టుగా ఉంటుంది. నీ మాట వింటారా పిన్ని? చెవుడు కూడా ఉందా ఆయనకు? పెడ చెవిన పెడతారని చెప్తున్నారు వదిన. ఇప్పుడు అర్థమైంది అల్లుడు. అద్దం పంపించినప్పుడు నా ఆత్మ కనిపించింది కాబట్టి అఖండ స్వాముల వారికి అదే విషయం చెప్పుంటారు. నేను అబద్ధం చెప్పడంతో వాళ్ళ అహం దెబ్బతిని ఆయన్ని నేరుగా ఇంటికే తీసుకొచ్చేశారు. ఇప్పుడు ఆ అద్దం ఆయనకిచ్చేస్తే షేవింగ్ చేసుకుంటాడా, గడ్డం గీసుకుంటాడా? ఎందుకు అత్తయ్య అర్థం లేకుండా మాట్లాడుతావు? నేనేం జోక్ చేయడం లేదు విక్కీ. మ్యాజిక్ మ్యాజిక్ అని ఎంత ఖర్చు పెట్టి చచ్చారో మనకు తెలియదు కదా. నా అద్దం నాకు కావాలని ఆయన మారం చేయకముందే ఇచ్చేస్తే బావుంటుంది అని. అతనికి కావాల్సింది అద్దం కాదు పిన్ని, అద్దంలో కనిపించిన నా ఆత్మ. ఆత్మని బంధించి తీసుకెళ్లిపోవాలని కాదు గాని అమ్మ వాళ్ళ అనుమానాలని నిజం చేసి తన శక్తి ఏంటో నిరూపించుకోవాలి అనుకునుంటారు ఆ అఖండ స్వామి. ఈ ఈగోలు దెబ్బతినే యుద్ధాలు జరుగుతాయని అంటారు. నిజమే విక్రాంత్. అత్తయ్య విషయంలో అదే జరుగుతుంది. అలా అని నేను ఒప్పుకుంటే అన్యాయం కలుగుతుంది. చూద్దాం వదిన, ఏం ప్రయోగం చేస్తారో. అది ఫలించే టైంకి మనం ఎదురుదాడికి దిగుదాం. హ, అలా చేస్తే పరీక్షలో వాళ్ళు నెగ్గినట్టే అవుతుంది. మరేం చేద్దాం? ఇలా దారిలో అడ్డంగా కూర్చునేవేంటయ్యా స్వామి? లేలే, లేచి సోఫాలో కూర్చోవచ్చు కదా. అతే ఆయన్ని డిస్టర్బ్ చేస్తున్నావు ఎందుకు? పడుకున్నారా? కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో చూస్తున్నారు. ఏంటో ఈ ఇంటి భవిష్యత్తుని. కళ్ళు మూసుకుంటే చీకటి తప్ప ఏం కనబడుతుంది? కళ్ళు తెరిచి ఇల్లు ఎలా కట్టించారో చూడమనండి. ఇంటి భవిష్యత్ అంటే గోడలు ఇంకెన్నాళ్లు భద్రంగా ఉంటాయని కాదు బామ్మగారు. ఈ ఇంట్లో వాళ్ల బతుకులు బ్రహ్మాండంగా ఉంటాయా లేకపోతే అతలాకుతలమైపోతాయా అని అడిగాము. ఆ ప్రశ్నకి ఏం చెప్పాలో తెలియక కళ్ళు మూసుకోవడం ఎందుకు? ఆలోచిస్తున్నారండి. ఇంకా ఎంతసేపు అని ఆలోచిస్తారమ్మా? మీ అక్కనా లేక మా మేనగోళ్ళ? త్వరగా తేల్చేయమను. ఒరే సన్నాసి, కందకు లేని దురద కత్తిపీటకి ఎందుకుంటుంది? కోయించుకుంటుంది. నువ్వాగరా, స్వాముల వారు ఏం చెప్తారో విందాం. స్వామి కళ్ళు తెరుస్తారా? లేదు అంటే మీకు బాగా నిద్ర పట్టేసింది అనుకుంటారు వీళ్ళు. గదిలోకైనా తీసుకెళ్లాల్సింది కదా బ్రో. పిన్ని, గాయత్రి వచ్చిందా? వచ్చి స్వాముల వారి ఎదురుగా కూర్చుంది నాయని. పాపా, ఇక్కడెందుకు కూర్చున్నావు? లేమ్మా. ఉండనివ్వు.
ఏం చేస్తారు? పసిపిల్లని ఏం చేస్తారు నైని? ముద్దులొలికే పాపాయి కళ్ళెదురుగా ఉంటే కన్నుల విందుగా ఉంటుంది కదా. మా పిల్ల జాతకం చెప్తారనుకుంటే ఆ పిల్ల జాతకం చెప్తారా ఏంటత్తా? ఏం చేయదలుచుకున్నారో ఏంటోరా. ఏంటది? విభూది. ఆయన పెట్టుకున్నట్టు మనకు కూడా అందరికీ అడ్డనామాలు పెడతారనుకుంటా.